సూర్యాపేట జిల్లా కోదాడ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కోదాడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో గల కృష్ణప్రియ థియేటర్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి కార్తీక మాస వన మహోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి, జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు కొంగర నరసింహారావు, పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలిదశ మలిదశ ఉద్యమ కారకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని, ఆయనను తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే పద్మశాలులంతా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని తెలియజేశారు. అనంతరం పద్మశాలి మన భోజన మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి గోపాల్, నక్క చంద్రం, పిండిప్రోలు శ్రీనివాస్, చిట్టిప్రోలు గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ పద్మశాలి సేవా సంఘం తరఫున వందనాలు తెలుపుతున్నా. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. రూపాయలు ఇచ్చారు. సన్మాన కార్యక్రమం ఉంటుందండి. తెలంగాణ ఐక్యవేదిక, చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోళ్ళు వీరమోహన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాయకులు దయచేసి పెద్దలు మమ్మల్ని మన్నించవలసిందిగా, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అంటే సరిపోతుంది, పేర్లు లేట్ అవుతుంది కాబట్టి. ఇదే సందర్భంగా మరి కోదాడ పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు, తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నమస్కారం. నా పేరు గోపాల్, రాష్ట్ర కార్యదర్శి రెండోసారి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహావిష్కరణ ఈరోజు తారా టీ స్టాల్ దగ్గర ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం నిరంకుశ వ్యతిరేక విధానానికి తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. 1952 నుంచి 72 వరకు ఆసిఫాబాద్, చిన్నకోడూరు, భువనగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. స్వతంత్ర రజాకారుల వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవికి తృణప్రాయంగా వదిలేసిన గొప్ప త్యాగశీలి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2009లో 2012 వరకు పోరాడి 96 సంవత్సరంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో దగ్గర నిరాహార దీక్ష చేసినారు. కొండా లక్ష్మణ్ శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం జిల్లాలో ఎక్కడా లేకుండా కోదాడ పట్టణంలో స్థాపించడం, ఇక్కడి పద్మశాలి కుల బాంధవులందరూ దీనికి సహకరించేందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915లో జన్మించి వారి చిన్నతనంలోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితోని స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్నాడు. 1952లో ముల్కీ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం శాసనసభకు చిన్నకోడూరు నుంచి మన ఆసిఫాబాద్ నుంచి ఎన్నికైనటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే 1969లో
తెలంగాణ కోసం ఫస్ట్ టైం ఆయన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన ఎంతోమంది బడుగు బలహీన ఒక్క పద్మశాలీలకే కాకుండా అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎనలేని సేవ చేశాడు. ఆయన మన న్యాయవాద వృత్తిని కూడా చేశాడు. ఆనాటి చాకలి ఐలమ్మ కానివ్వండి, మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ, ధర్మభిక్షం గారు లాంటి మన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారి మీద కేసులు పెడితే వాటిని కూడా ఒక్క పైసా కూడా తీసుకోకుండా వారికి తరఫున పోరాడి న్యాయస్థానంలో వారిని గెలిపించినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం దక్కడం మన తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దానికి కోదాడ పద్మశాలి సంఘం వారు ముందుగా స్థాపించినందుకు వారికి ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ వారి తరఫున ఈరోజు పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. వారి యొక్క సేవలను